హలో అండి, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో సూపర్ టేస్టీ టమాటో పచ్చడి చూపిస్తున్నాను. ఎప్పుడు చేసే టమాటో పచ్చడి కాకుండా ఒకసారి విధంగా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు తెలిసి మీరు కూడా నాలాగే టమాటో పచ్చడి చేయక చాలా రోజులైందని అనుకుంటున్నాను. ఆకాశంలో కురిసిన టమాటోలు ఇప్పుడిప్పుడే కదా నేల మీదకి వస్తున్నాయి. మరి ఇన్ని రోజుల తర్వాత పచ్చడి చేస్తున్నామంటే ఆ పచ్చడి స్పెషల్ గా ముద్ద మిగల్చకుండా తినేలాగా ఉండాలి. మరి ఏమంటారు? స్టార్ట్ చేద్దామా వీడియో అయితే. మరి ఫస్ట్ ఈ రెసిపీ కోసం ప్యాన్ లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి. రుచికి తగినట్లుగా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి అయితే అస్సలు కారం లేవండి, అందుకే కొద్దిగా ఎక్కువే వేసాను. ఇంకొకటి, పచ్చిమిర్చి వేసేటప్పుడు ఇలా సగానికి కట్ చేసి వేసుకోండి. ఆయిల్లో వేయగానే మన మీద చిల్లకుండా ఉంటాయి. అలాగే ఇందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకున్నాను. మీరు పల్లీలు సెపరేట్ గా రోస్ట్ చేసుకొని పొట్టు తీసుకుని వేసుకుంటారంటే అలా కూడా చేయొచ్చండి. ఇలా కూడా వేసుకోవచ్చు. అంతే, ఇందులోకి 2.5 టీ స్పూన్ల వరకు నువ్వుల్ని కూడా వేసుకుంటున్నాను. మీరు పల్లీలు కానీ నువ్వులు కానీ ఏదైనా స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చండి. అలాగే నేను తీసుకున్న క్వాంటిటీ కంటే ఎక్కువ తక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా వీటితో పాటు ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత చివరగా ఇందులోకి 2 కట్టల పుదీనాను యాడ్ చేసుకోవాలండి. మీరు ఇంకా ఇందులోకి పుదీనాకి బదులుగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చండి. సేమ్ క్వాంటిటీ కొత్తిమీర వేసుకున్నా సరిపోతుంది. రెండింటితో కూడా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. పుదీనా వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా వేయించేసి ఆకుల్ని మాడగొట్టేస్తే టేస్ట్ అనేది ఉండదు పచ్చడికి. ఇలా వేగిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత అదే ప్యాన్లోకి టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. 5 మీడియం సైజులో ఉన్న టమాటోస్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అలాగే టమాటోస్ వేసిన వెంటనే ఇందులోకి రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత ముక్కలకు పట్టేలా 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. టమాటోస్లో ఉప్పు వేసి మూత పెట్టడం వల్ల ఎలాంటి హైబ్రిడ్ టమాటోస్ అయినా సరే అండి ఈజీగా ఉడికిపోతాయి. ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, పచ్చిమిర్చి, పుదీనాని, వీటిని కొద్దిసేపు అలా ఎక్కువసేపు కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరి మెత్తగా బ్లెండ్ చేయకూడదు, టేస్ట్ అంత బాగుండదు. ఇంకా మీకు ఇంట్లో రోల్ ఉంది, రోట్లో నూరుకుంటాను అని అనుకుంటే రోట్లో నూరితే పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోపు టమాటోస్ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇలా టమాటోస్ ఇంత మెత్తగా ఉడకాల్సిన అవసరం కూడా లేదండి. ఒక 70% ఉడికిపోతే సరిపోతుంది. ఇక్కడ టమాటోస్ నాటువి కాబట్టి ఎక్కువే ఉడికాయి. ఇలా టమాటోస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటోస్ని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వండి. ఇలా టమాటోస్ ఒక 10-15 నిమిషాల పాటు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్తో పాటే వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఇందులోకి చింతపండును కూడా వేసుకోవాలండి. అలాగే చింతపండు నానబెట్టుకున్న వాటర్ని కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా కొద్దిగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేయబాకండి. ఈ విధంగా కోర్స్గా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చితో పాటు టమాటోస్ని కూడా వేసి ఉడికించొచ్చాను అనుకుంటే అలా వేసి ఉడికిస్తే మిక్సీలో వేసేటప్పటికి పల్లీలు అనేవి మెదగవండి. అవి మెదగడానికి అని చెప్పి మనం ఎక్కువసేపు మిక్సీ పట్టేస్తే పచ్చడి మెత్తగా అయిపోతుంది. అలా కూడా అంత బాగోదు కదా. ఇంకా అంతే, నెక్స్ట్ పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. దానికోసం ప్యాన్లోకి 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి సగం పైన వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత చివరగా ఇందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని చివరగా పసుపుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ కూడా బాగా వేగిపోయి తాలింపు అంతా కూడా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తాలింపు తీసుకువెళ్ళి పచ్చడిలో కలిపేసుకుంటే సరిపోతుందండి. ఈ పచ్చడి అయితే నార్మల్ టమాటో పచ్చడి కంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనాకి బదులుగా కొత్తిమీరను కూడా వేసి చేసుకోవచ్చు. కొత్తిమీర టమాటో పచ్చడిని అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. మరి ఇంతవరకు మీరు కూడా ట్రై చేయకపోతే పచ్చడిని ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అలాగే ఇలాంటి మంచి మంచి ఎమ్మీ అండ్ టేస్టీ వంటలు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి, కావాలంటే వెళ్ళి చూడండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ వంటలతో రోజు మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.